హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైనటువంటి అప్డేట్. వైద్య ఆరోగ్య శాఖలో పదోన్నతులు ఖాళీల భర్తీపై వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ఇతర ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అధిక ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు. వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. పదోన్నతులు ఖాళీల భర్తీపై వైద్య శాఖ కసరత్తు చేస్తుంది అని ఇచ్చారు. అకారణంగా పదోన్నతుల్లో జాప్యం చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. డిఎంఈ పరిధిలో క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఇప్పటికే ఒక నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది అని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకి వివరాలన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ నేను చెప్తున్నాను. ఇందులో పదోన్నతులు ఖాళీల భర్తీపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది అని చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా అర్హులైన ఉద్యోగులు, అధికారులకు వెంటనే పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవలే కమిషనర్ వీరపాండియన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సహేతుక కారణాలు లేకుండా పదోన్నతుల నిర్వహణలో జాప్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా మరికొంత న్యూస్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఖాళీల భర్తీపై ఫోకస్ అని చెప్పి కూడా న్యూస్ అయితే వచ్చింది. ఖాళీల సంఖ్య పెరిగిపోవడంతో పిహెచ్సిల పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇదే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా, అంటే ప్రజలకు ప్రభుత్వానికి చెందినటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ అయితే వస్తుంటాయి. చాలా వాటిపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారు కదా. అలాంటి వాటిల్లో ఈ యొక్క ఐవీఆర్ఎస్ కాల్స్లో ఫీడ్బ్యాక్లో నమోదైతే రావడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ పిహెచ్సిల పనితీరు బాగోలేదు అని చెప్పి ప్రజలైతే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అసహనం అయితే వ్యక్తం చేసినట్టుగా సమాచారం అయితే వచ్చింది. ఈ క్రమంలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అలాగే ఇటీవల డిఎంఈలో 317 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కూడా రెగ్యులర్ ప్రాతిపదికన ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెల 22 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు అయితే కోరుతున్నారు. వివిధ విభాగాల్లో ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి న్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్ పోస్టులు, ఫార్మసిస్ట్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఖాళీలు భర్తీ చేయాలి అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ గారు జిల్లాల్లో ఉండేటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కాబట్టి జిల్లాల్లో హెల్త్ డిపార్ట్మెంట్లో ఇలాంటి ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ వచ్చినా, అలాగే ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త సమాచారం వచ్చినా మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ జిల్లా పేరు కామెంట్ చేయండి. మీ జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ వస్తే తప్పనిసరిగా ఛానల్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.